యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. మీరందరూ నాతో కలిసి దేవా నీకు స్తోత్రములు అని చెప్పండి. ఈరోజు 10 స్తుతులు. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు అని చెప్పిన దేవా నీకు స్తోత్రములు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్పిన దేవా నీకు స్తోత్రములు. మనుష్యుల సత్రియుల ద్వారా మహిమపరచబడే దేవా నీకు స్తోత్రములు. ఆజ్ఞలు గైకొని బోధించువాడు పరలోక రాజ్యములో గొప్పవాడని చెప్పిన దేవా నీకు స్తోత్రములు. నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని చెప్పిన దేవా నీకు స్తోత్రములు. తన సహోదరుని మీద కోపపడువాడు విమర్శకు లోనగునని చెప్పిన దేవా నీకు స్తోత్రములు. నీ సహోదరునితో సమాధానపడుము అని చెప్పిన దేవా నీకు స్తోత్రములు. వ్యభిచారము చేయవద్దని ఆజ్ఞ ఇచ్చిన దేవా నీకు స్తోత్రములు. ఎంతమాత్రము ఒట్టు పెట్టుకునవద్దని చెప్పిన దేవా నీకు స్తోత్రములు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని చెప్పిన దేవా నీకు స్తోత్రములు. దేవుడు ఈ స్తుతుల ద్వారా మీ హృదయములో ధైర్యమును, సంతోషమును, ఆనందమును, సమాధానము కలుగచేసి ప్రతిరోజు దేవుని స్తుతించాలనే మనసు దేవుడు మీకు కలుగచేయునుగాక. ప్రార్థన. కనికర సంపన్నుడా, కృపగలిగిన దేవా, కృపా సత్య సంపూర్ణుడా నీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు ఎవరైతే ఈ స్తుతులలో ఏకీభవించి ఉన్నారో వారి మనసులకు నీ నెమ్మదిని, వారి హృదయమునకు నీ యొక్క సంతోషమును మీరు కలుగచేసి ఈ దినచర్యంతటిలో ప్రతి ఒక్కరు చేయు ప్రయత్నములను సఫలము చేసి మహిమ పొందుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.